ఎస్ఎన్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. త్రిపురాంతక పుణ్యక్షేత్రములో వెంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానమునందు సముద్రాల మల్లికార్జునరావు శ్రీమతి మునికుమారి గార్ల వివాహ మహోత్సవ సందర్భమున తేదీ 19/4/2026 అనగా ఆదివారం రోజున రాత్రి 7 గంటలకు వాసవి జాగృతి ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో బంధం అనుబంధం మోటివేషనల్ సెమినార్ ఘనంగా జరిగినది. ఈ మోటివేషనల్ సెమినార్కు విజేఎఫ్ డాక్టర్ తిరువీధి వేణుగోపాలరావు గారు అందరినీ ఆకట్టుకునే విధంగా, ఆకర్షణీయంగా, అర్థమయ్యే విధంగా అందరినీ మోటివేషన్ చేసినారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా స్థానిక శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి సన్నిధిలో పూజా కార్యక్రమం నిర్వహించి డాక్టర్ తిరువీధి వేణుగోపాల్ గారిని శాలువతో సత్కరించి మంగళ వాయిద్యముల నడుమ ఘనస్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానించినారు. వీరితో పాటు త్రిపురాంతకం పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ కందగట్ల నరసింహరావు గారిని, ఆర్యవైశ్య యువజన సంఘం ప్రెసిడెంట్ శ్రీ బచ్చు సురేష్ గారిని మరియు శ్రీ పార్వతీ సమేత శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీ దుపాటి విశ్వనారాయణ శాస్త్రి గారులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించి శాలువతో సత్కరించినారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ప్రార్థన గీతంలో భాగంగా ఆర్య వైశ్యుల కులదైవమైన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ప్రార్థన గీతమును ఆలపించినారు. ఈ సందర్భంగా బంధం వాసవి జాగృతి ఇంటర్నేషనల్ నుంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి త్రిపురాంతకం వాస్తవ్యులు, అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టాలి అని పట్టుబట్టి కృషి చేసి మన ముందుకు తీసుకొచ్చినటువంటి సముద్రాల ముని మల్లికార్జునకి పెళ్లి రోజు శుభాకాంక్షలు. అంతకంటే ముందు పుట్టిన కదా, ముందు పుట్టి తర్వాతే పెళ్లి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పుట్టినరోజు జరుపుకున్నటువంటి పాపాయిని పెళ్లి రోజుకి తీసుకొచ్చినటువంటి మల్లికార్జున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళు కూడా. ఈనాటి కార్యక్రమమును నిర్వహించిన సముద్రాల మల్లికార్జునరావు శ్రీమతి మునికుమార్ల గార్ల వివాహ మహోత్సవ సందర్భమున దంపతులు కేక్ కట్ చేసి అందరి ఆశీస్సులు పొందినారు. అనంతరం ఈనాటి మోటివేషన్ క్లాసుల్లో భాగంగా సమాజంలో ఒకరు ఎక్కువ స్థాయిలోనూ మరి ఒకరు తక్కువ స్థాయిలోనూ ఉండుట గల కారణం ఏమిటి, వారి జీవన విధానంలో ఏమి లోపాలు ఉన్నవి, వాటన్నింటికి ఒక చక్కని పరిష్కార మార్గం 888 ఫార్ములా సిద్ధాంతాన్ని తెలియజేసినారు. ఒక రోజుల్లో ఉన్న 24 గంటల సమయాన్ని 3 భాగములుగా విభజించినచో ఒక్కొక్క భాగమునకు 8 గంటల సమయం వస్తుంది. మొదటి 8 గంటల సమయం మన జీవనోపాధి వృత్తి వ్యాపారముల కొరకు, రెండవ భాగం భార్య పిల్లలతో సరదాగా మాట్లాడడం, విందు వినోదాలు కేటాయించడం, మూడో భాగం 8 గంటలు నిద్రపోవటానికి కేటాయించాలి. ఈ సమయములను 100% పాటించిన వారు సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగలరు. మొదటి 2 భాగములు అసంతృప్తిగా గడిపినచో మూడో భాగం విఫలమగును. అందుకనే 1,00,000 రూపాయలు బెడ్డుపై పడుకున్నప్పటికీ నిద్ర రాదు. కుటుంబ సమస్యలతో బాధపడుటే కాకుండా 24 గంటలు పనిచేసినప్పటికీ వృత్తి వ్యాపారములలో ఎదుగుదల ఉండదు. కనుక 888 ఫార్ములాను పాటించండి, సమాజంలో ఉన్నత స్థాయిలో నిలవండి. సంపాదించిన డబ్బును ఏ విధంగా ఖర్చు చేయాలో తర్వాత భాగంలో చూడండి.